न तपांसि न तीर्थानां न शास्त्राणि जप नहि संसार सागरोत्तारे సజ్జనం సేవనం వినా. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు సుఖం ఆశిస్తున్నాడు. అయితే వాస్తవమైనటువంటి సుఖం ఏమిటో గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు. భౌతిక సుఖం, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. నిజముగా సుఖములు 3 విధములుగా ఉన్నది. ఒకటి తాత్విక సుఖము, రెండవది రాజసిక సుఖం, మూడవది తామసిక సుఖం. తాత్విక సుఖం అనేటువంటిది ప్రప్రథమంలో విషమయంగా ఉంటుంటాది. ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది. సాత్విక సుఖమునకు ప్రారంభంలో కొన్ని విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు కొంతవరకు అడ్డుతూ ఉంటాయి. ఇది క్రమక్రమేణా తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది. అనగా ప్రారంభంలో కష్టములకు కారణం ఏమిటి అని మనం విచారించుకున్నప్పుడు సాత్విక సాధన యందు శమదమాది సాధనల చేత మానవుడు కొన్ని శ్రమలకు గురి కావాల్సి వస్తుంది. శ్రమము, ధనము, ఉపరతి, ప్రతీక్ష ఇలాంటి సాధన చేత కొంతవరకు మానవుడు ప్రారంభంలో శ్రమ పడవలసి వస్తుంది. ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది. మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము. కానీ ఒక సైకిల్ కానీ లేక మోటార్ కానీ ఇంకే విధమైనటువంటి వాహనములు కానీ మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది. కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది, కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది. కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది. కనుకొని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది తాత్వికమైనటువంటి సాధన. ఇంకా రాజసిక సాధన అనగా విషయములతో సంబంధమైనటువంటిది. ఈ విషయములతో సంబంధించినటువంటి మనస్తత్వము ప్రారంభములో చాలా ఆనందముగాను, ఉల్లాసముగాను, శాంతిగాను, సంతోషంగాను కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము, మనము భోజనముకు కూర్చున్నప్పుడు భోంచేయటానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా, మంచి పుష్టిగా, ఆనందంగా దీన్ని మనం భుజిస్తాము. అయితే అనుభవించే సమయంలో, భుజించే సమయంలో ఆనందంగా ఉంది కానీ క్రమక్రమేణా అది ఒక విధమైనటువంటి విసుగుగాను, ఒక విధమైన కష్టంగాను, ఒక విధమైన భారంగాను మారుతూ వస్తుంది. ఏ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము, అదే పదార్థము క్రమక్రమేణా విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది. కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును, కష్టమును, కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది. ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు. ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు. క్రమక్రమేణా కొన్ని కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది. ఇది సరి అయినటువంటి సాధన కాదు. కొన్ని సుఖములకు, ఆనందములకు, లాభములకు, విజయములకు మనము సంతోషించటము, నష్టములకు, కష్టములకు, దుఃఖములకు, విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది. కనుక ఈ రాజసికముల కంటే సాత్వికం చాలా ఉత్తమమైనటువంటిది. తామసికం అనగా కేవలము ఈ విధంలో ప్రారంభమునందు కానీ అంతమునందు కానీ ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక, విచారించక కేవలము స్వార్థమైనటువంటి జీవితంతో తన యొక్క సాధనలు గలుపుతూ వస్తుంది. ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది. ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది, జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము. అయితే
ఈ సాత్విక మార్గమునందు, సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారం ఉంటున్నవి. దోషాపరైన సంస్కారము అని ఒకటి, రెండవది గుణాధార సంస్కారము. ఈ గుణాధార సంస్కారం అనేటువంటిది ఏమిటంటే, ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం. అనగా ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి, ప్రేమ అనే జలమును పోసి, నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి, డిసిప్లైన్ అనేటువంటి కంచెను కట్టి ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము. ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది. అనగా మానవుని కేవలము ఒక సంకల్పము చేతను, క్రియల చేతను, సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారము. రెండవది దోషాపరైన సంస్కారం. ఇది వేరే శ్రమలకు ఏమాత్రము అవకాశం ఉండదు. అద్దము పైన చేరినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది. మన హృదయము అనేటువంటి అద్దం పైన చేరినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాతుతో మనం శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా సుప్రకాశంగా మనకు గోచరిస్తుంది. అనగా మన హృదయములో చేరినటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను, దుర్బోధనను కొంతవరకు దాన్ని నిర్మూలము గావించుకునేటువంటి ప్రయత్నమునికే దోషాపనైన సంస్కారం అంటారు. మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలము గావించేటువంటివి. దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామము. కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే. కాన మనము దోషాపనైన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి యొక్క సహాయకారులుగా ఉంటుంటాయి. దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి. వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు, ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము. దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను, ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి. అనగా శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు. వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి, ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి, అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు. నిత్య జీవితానికి సంబంధించినటువంటి పదార్థములే లేకుండా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది. కనుక జగత్తులకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి, ఉత్పత్తి గావించి సమాజములకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు. ఈ జగత్తులకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తూ వచ్చారు. మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి. కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది. ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి. దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏంటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు. మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు. అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కానీ, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కానీ రక్షణ లేకపోతే అది కేవలం పొరల పాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది. కానీ ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు. కనుక జగత్తులకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు,
జగత్తును రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సంస్థ, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు. కనుక విద్యనే లేకపోతే శిక్షణా శక్తి అనేటువంటిది కానీ, రక్షణా శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు. కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము. అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు, దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు, వీరిని సరైనటువంటి తరబేతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము, ఈ ముగ్గురు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు. మూడు కేవలము 3 కాళ్ల వంటి ముక్కాల పీట వంటివి. దీనికి ఉండినంత మాత్రమున మనం దానిపైన కూర్చోలేము. దీనిపైన ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలా అతికించాలి. 3 కాళ్లు ఉండినంత మాత్రమున కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ 3 కాళ్ల పైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి. ఇదే ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు. ఈ అందరి ఎందుకును సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి. మామని గురువే చెప్పాడు, 4 రకములైనటువంటి గార్లాండ్లు మనం ఈ 3 సంవత్సరంలో చక్కగా అభివృద్ధి చేయాలన్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, విద్యా విధానము, రెండవది వైద్య విధానము, మూడవది సర్వీస్ విధానము, నాలుగవది ఇండివిజువల్ సాధనాలు. ఇవి 4 హారములు కాదు, 4 వరుసలే కానీ లింక్ ఒక్కటే. 4 గార్లాండ్ కాదు, 4 చేరి ఒకే గార్లాండ్. ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు. అదే విధంగానే మన హెల్త్, ఎడ్యుకేషన్, ఇండివిజువల్ సాధన, సమాజ సాధన ఇవన్నీ కూడా ఒకదాంతో చేరి ఉంటుండాలి. ఇది ఎట్లనగా భగవద్గీతని చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది. మొట్టమొదటిది విషాద యోగము, రెండవది సాంఖ్య యోగము, మూడవది కర్మయోగము. విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం 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 ఒక్కటిగానే ఉంటుంటాయి. యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వమే అని. కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్లాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒక్కటే ఉండాలి. ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సాధనలు చేస్తూ యోగ తత్వములో, ప్రేమ తత్వంలో మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి. ఇది సత్యమా, అది సత్యమా, ఇది రైటా, అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి. మానవునికి 3 విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి. మొదటిది అకర్మ, రెండవది సకర్మ, మూడవది నిష్కామ కర్మ. అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకొని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది. ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటిది సకర్మ అంటారు. మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కానీ చెడ్డది కానీ తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ. మనం ఒక బ్రెడ్ ను కొయ్యాలని చూస్తాము, కానీ కోసేది ఏమిటి? కత్తి. కానీ ఆ కత్తి స్వశక్తితో తాను కోయగలుగుతున్నదా? కాదు. ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం. కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము. ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు. కనుక తాను పట్టుకొని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు. ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు. అయితే ఏ కర్మలు చేయకుండా ఉండేదానికంటే సకర్మలు చేయటం మంచిది. మనము సకర్మలు చేయటం కంటే
నిష్కామ కర్మలు చేయటం మరింత ఉత్తమమైనటువంటి. అయితే మొట్టమొదట మనము కర్తవ్య కర్మలు మనం ప్రారంభించాలి. ఒక చిన్న ఉదాహరణము. ఒక సన్యాసి పవిత్రమైనటువంటి జమున నది లోపల స్నానం చేస్తున్నాడు. కానీ ఈ జమున ప్రవాహం అనేటువంటిది వర్షాకాలం అవుట చేత చాలా నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి. ఒక నురుగు పైన కొంత చెత్త ఉంటుండాలి. ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి. అది కదులుతూ ఉంటుండాలి. పాపం ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుంటేనే దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్క తూరి పట్టినాడు. మరి అది కుట్టేటట్టుగా వదిలిపెట్టాడు. కానీ ఈ సన్యాసి వదలలేదు. తిరిగి దానిని పట్టుకుని రక్షించడం కోసం పోయినాడు. తిరిగి కుట్టింది. ఈ విధంగా 5-6 పర్యాలను దానిని పట్టి గట్టుకు వేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకు ఉండటం మంచిది అన్నాడు. అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్, దాని యొక్క స్వభావం అది మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయ్యకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపురుగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం. తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు. అతను చెడ్డవాడు కదా అని అతని స్వభావం మనం ధిక్కరించడానికి పోకూడదు. అతను చెడ్డవాడు కావచ్చును, నీవు మంచివాడు అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు. అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు. నువ్వు మంచివాడని నీవు భావిస్తున్నావు. మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా అని చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు. మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు. కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి? ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము. ఏమిటి మన యొక్క ప్రోగ్రెస్? కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా, దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా, విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా, లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా? మనకే అర్థం కావటం లేదు. ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి? ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది. పూర్వము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలము పట్టేటువంటిది. నడుచుకుని పోవటం చేత క్షణమునకును విశ్వేశ్వర ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు. అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది. ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:45కు వారణాసిలో దిగేసేస్తున్నాం. ఇంకా అక్కడ 9 o'clock దర్శనం చేస్తున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం. మన భక్తి భావం కూడాను 3/4 గంటలోనే వెళ్లిపోతాం. పూర్వం యొక్క నెలంతా కూడాను దైవ చింతన చేయటం వల్ల ఈ దైవభావం హృదయంలో చాలా నాటుకొని పోయేటువంటి. ఈనాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరిపోయినాయి. కనుకనే ప్రపంచం చిన్నదైపోయింది. మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలజడి ఏమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 minutes లోపల ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి. ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా? ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్. నిజంగా మన హృదయమును విశాలంగా గావించుకోవాలి. ఈనాడు మనం చేసేటువంటి పనుల లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి. కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురుకొల్పటం లేదు. అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పూనుకోవటం లేదు. నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు. కేవలం శబ్దములకు అర్థములు చెప్పటం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతున్నది. కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు. ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుండాలి, కానీ గుణమును పెంచటం లేదు. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుండాలి, కానీ మంత్రంగా తయారు కావటం లేదు. కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి 7 అంతస్తుల మేడ పైన కూర్చొని కరెంటు పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం. సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి. కేవలము కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు. ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా? కాదు.
కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా. హృదయమునకు ఆనందమును, చిత్తమునకు సుఖమును, మనస్సునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము. కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపముల్లో, అనేక పేర్లతో, అనేక స్థాయిలతో, అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది. ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము 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 అని పేరును పొందుతా ఉంది. ఈ స్వప్నావస్థ ఎందుండినటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి. ఇదే కారణ దేహంలో పోయినప్పుడు ఇదే బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి. ఒకే అహము దేశంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనస్సు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేశంలో ధరించినప్పుడు బుద్ధిగాను 4 విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి. ఇది ఏమంటారు? దీనికి పేరు హ్యాండ్ కర్చీఫ్ అంటారు. ఈ హ్యాండ్ కర్చీఫ్ లో ఉండినటువంటిది ఏమిటి అని విచారిస్తే మనం ప్రత్తే. మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము. కానీ ఈ క్లాత్ లో ఉండదేంటి? ఇది ప్రత్తే. అనేకత్వములో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది. దీనిని భగవద్గీత యందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశంగా రూపొందింప చేస్తున్నానన్నాడు. అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు. దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టాము అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వర్షం నుంచి వచ్చింది. ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? మేఘముల నుంచి వచ్చింది. ఈ మేఘములు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము ఒక సముద్రం నుంచి వచ్చినాయి. కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి కట్టెకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి. నదీనాం సాగరో గతి. నది ఏమైనా ప్రవహిస్తుంటే దాని దగ్గరికి వెళ్లి ఏ నది ఎక్కడికి నీవు వెళుతున్నావు అని ప్రశ్నిస్తే జవాబు కూడా చెప్పదు. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతురతో ప్రవహించిపోతుండాలి. తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి. ఇంకా మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి. ఈ మట్టితో ఒక కుండ చేశారు. ఈ కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం. కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది, తిరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది. కట్ట ఎక్కడ చేరుతుంది? అది మట్టికే చేరుతుండాలి. మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది. కనుక మానవుడు కూడాను శృణ్వంతి విస్తే అమృతస్య పుత్ర. ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికే చేరిపోవాలి. కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు. దీన్ని మనము జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావముని అనువర్తించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పూనాలి. ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్. దానిపైన అడ్రస్ వేశాము. అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము. కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కి పోయి చేరిపోతుంది. అట్లు కాకుండా మనం జాబు మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది? మరి టూ అడ్రస్ అయినా వేయాలి, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ అయినా వేయాలి. టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు వేయకపోతే ఎక్కడ చేరుతుంది? వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది. కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు, ఎక్కడికి పోతాము టూ అడ్రస్ తెలియటం లేదు. కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము. కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం. కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం. అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం. ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఒక చిన్న ఉదాహరణము. ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి. ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి. ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్లిపోతాడు. అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయి, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు. ఈ వృక్షములకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తున్నారు. దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నారు. వృక్షం ఇది నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైపు, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి. ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం. కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ. ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి. కనుకొని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి. మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి. మనకు ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? 3 సముద్రం ఉంటున్నాయి. తూర్పు సముద్రము బంగాళాఖాతం, పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము. ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము. దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము, పడమట తత్వం అనేటువంటిది జీవతత్వము. ఈ రెండింటినీ చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం. దీనిని అసి తత్వం, అసి అనేటువంటిది రెండింటినీ కూరుస్తుండాలి. కనుక ఈ ఈస్ట్ వెస్ట్ రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు. కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ప్లస్ 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 ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా, ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి. కనుక సత్యసాయి సమస్యలు అనేటువంటిది విశాలం విశాలం విశాలం. ఇది మన ప్రోగ్రెస్. ఇంతే కానీ నేరుగా ఉండటం కాదు మన ప్రోగ్రెస్, అధికంగా చదవటం కాదు మన ప్రోగ్రెస్, నీటుగా డ్రెస్సులు వేయటం కాదు మన ప్రోగ్రెస్, సుఖంగా కారులో తిరిగాటం కాదు మన ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ ఏంటి? హృదయాన్ని పెంచుకోవటం నిజమైన ప్రోగ్రెస్. సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి. సముద్రము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి. ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకొని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు. అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు. వర్షాకాలంలో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి, అది పెరగటం లేదు. ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేదంటే సమత్వము సముద్రం బోధిస్తుండాలి. ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలను పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు కానీ తనలో పెట్టుకోవటం లేదు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని బయటకు నెట్టాలి. ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది. అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది. కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి. ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములు తనలో పెట్టుకుంటుంది. అదేవిధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి. ఇంతేకాదు, పైన అనేక విధమైనటువంటి అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంటాయి. వైభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు, కష్టములు, కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి. కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడాను సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి. ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు, ధ్యానములు, లేక పఠనంలో ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి. తనను తాను తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఇతరులను ఏ రీతిగా సాధించగలడు? కనుక తాను మంచి పడి ఇతరులను మంచి చేయడానికి పూనుకోవాలి. కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము. ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం. ఈ సేవ ఎందుండినటువంటి ఆనందము మరొక సాధనలు ఎందు మనకు లభించదు. హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి. మనం ఎక్స్పాన్షన్ లవ్, మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటాది. ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం. ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిదే జలాకాశము. ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూసేటువంటిదే జఠరాకాశ. దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు. కేవలం సాక్షిభూతంగా ఉంటున్నటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు. ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండినటువంటిదే మహదాకాశం అన్నారు. కనుక
మనము అహం అనేటువంటి యొక్క ఘటాకాశం నుంచి, జలాకాశం నుంచి, దహరాకాశం నుంచి, చిదాకాశం నుంచి మహదాకాశంలో మనం చేరిపోవాలి. ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము. ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్. కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి. అదే సంకల్పములు. సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడాను ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి, ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి, అదే చిదాకాశంలో చేరాలి. ఇక నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం. దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి. ఈ దర్శన సత్యదర్శనం ఎందుకు? ఈ 5 దర్శనంలో మనం పొందినప్పుడే 6వ దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం. 7వ దర్శనంలో మధ్య అయిపోతాం. నిజంగా ఒక సాధన ఎందే ఈ 7 దర్శనంలో 6 దర్శనం కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి. ఏ పని చేసినా దైవభావంతో మనం చేయాలి. శబరి చక్కని ఆదర్శం. ఈయన ఎట్టి విద్యలు చదవలేదు, ఎట్టి వేదములు తెలియదు, ఎట్టి శాస్త్రములు తెలియదు. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని. అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం. ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము. ఈ అరణ్యంలో ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం. అనగా నిరంతరము కూడా రామచింతనలోనే పండు చేరుతుండాలి, రామచింతనలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతనలోనే గుండంతా నయం చేస్తుండాలి, రామచింతనలోనే పొగలంతా పెరికి వేస్తూ అంతా రామచింతనే, సర్వం రామమయం అనేటువంటి దీనిగా ఉండటం చేతనే రాములు రావటము, శబరిని అనుగ్రహించటము జరిగింది. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవంకే అర్పితమైపోతుంది. దీనిని ఉపనిషత్తులు సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది. అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది. కనుక ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి. ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి. ఏదో స్లమ్ ఏరియాలో మనం పనిచేస్తున్నాము, ఈ బీదవాడికి పనిచేస్తున్నాము, ఈ స్పెషలిస్ట్ అంతా వచ్చేసి ఐ క్యాంప్ లో పనిచేస్తున్నాము అని ఈ రకంగా మనం పెట్టుకో. ఎవరికి చేసినా నా దైవానికే చేస్తున్నా, ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం. ఇదే మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది. సత్యసాయి సంస్థల యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి. ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు. నిండా స్థుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పంజరంలో పెట్టి పోషిస్తున్నారా? కాదు, మనం ఈ చిలుకలు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. ప్యారెట్ చాలా అందంగా ఉంటుంటది, చాలా ప్రీతిగా ఉంటాది, చాలా మంచిది కూడాను. అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం. మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు. బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా? అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి. చూపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ దెబ్బలే తినకపోతే ఆ గుండు సుందరమైన విగ్రహంగా తయారు కాదు. మనకు కూడాను అనేక నిందలు, నిష్ఠూరములు, కష్టములు వచ్చినప్పుడే మన యొక్క సంస్థ యొక్క పవిత్రమైన ఇది వ్యాప్తి అవుతుంది. కనుక పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్ట్రిక్ట్ లోపలి 1000 మంది ఆఫీస్ బేరర్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును. ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు. ఒక్క బొంబాయి లోపలనే 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును. కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా 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 అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరాలు 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో. కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి. తాను చెప్పాడు కదా అని ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమితి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం. కనుక
ఈ ముంబాయి పట్టణం లోపల మొదటి నుంచి కూడాను చాలా గొప్పగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా వీరు నిరూపిస్తున్నారు. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.